మాజీ మంత్రి కటారి ఈశ్వర్ కుమార్ హాట్ కామెంట్స్ చేశారు. జెడ్పీ చైర్మన్ ఉప్పాల హారికపై జరిగిన దాడిని ఖండించారు మాజీ మంత్రి కటారి ఈశ్వర్ కుమార్. సీఎం చంద్రబాబు భార్యకే ఆత్మాభిమానం ఉంటుందా అని ప్రశ్నించారు. బీసీ మహిళా ప్రజా ప్రతినిధులకు ఆత్మాభిమానం ఉండదని గుడివాడ టీడీపీ నాయకులు భావిస్తున్నారని అన్నారు. చంద్రబాబు భార్యను కొడాలి నాని విమర్శించినట్లు ఎక్కడా ఒక్క ఆధారం కూడా చూపించలేకపోయారన్నారు. బీసీ ప్రజా ప్రతినిధి హారికపై గుడివాడ టీడీపీ గుండాలు అవమానకరంగా మాట్లాడారన్నారు. గుడివాడ యాదవ సంఘం హారికకు మద్దతుగా నిలుస్తుందన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలపై దాడులు జరిగితే సహించేది లేదని హెచ్చరించారు. బాధితులకు అండగా ఉంటానని ప్రకటించారు. టీడీపీ గుండాలు ఒక బీసీ మహిళని దూషిస్తూ మాట్లాడారు. అయినా సరే ఒక బీసీ మహిళలకి, బీసీలకి వారికి వ్యక్తిత్వం ఉండదు అనే ఆలోచనతోనే తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నారు. కానీ నేను ఆ కులం అవ్వక్కర్లేదు. ఇవాళ యాదవ్ సంఘం, ఇప్పటిదాకా యాదవ్ సంఘం ప్రెసిడెంట్ గారు కూడా, నియోజకవర్గ యాదవ్ సంఘం ప్రెసిడెంట్ గారు కూడా ఉన్నారు. ఆ మహిళ మా కులంలో ఉండకపోవచ్చు, మా కులంలో పుట్టకపోవచ్చు, కానీ మాది బీసీ జాతి. మేమందరం కూడా ఆ మహిళని మా సొంత సిస్టర్లానే మేము భావిస్తున్నాము. ముఖ్యంగా యాదవ్ కులస్తులందరూ గుడివాడ నియోజకవర్గ యాదవ్ సంఘం తరఫున కూడా నేను క్లియర్గా మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను. ఇవాళ మా సంఘం సపోర్టు, ఆమె మా కులంలో పుట్టపోయినా కూడా యాదవ్ సంఘం, నియోజకవర్గ యాదవ్ సంఘం చాలా చైతన్యమైన యాదవ్ సంఘం, పూర్తిగా ఆ మహిళకి, ఆ సోదరిమణికి సపోర్టుగా మేము నిలబడతాం.